గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాం అపార కరుణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతి నమః. మహాకవి కాళిదాసు కృత రఘువంశం మహాకావ్యం గురించి చెప్పుకుంటున్న దాంట్లో ఇవాళ ఎపిసోడ్ 6 చెప్పుకోవాలి. 5లో ఏం చెప్పామంటే అతడు భయం కానీ వ్యాధి కానీ ద్రవ్యాపేక్ష కానీ సుఖాసక్తి కానీ కలిగి ఉండలేదు. రఘువంశరాజులు అలాంటి వాడు మహానుభావులు అని చెప్పడం. ఇప్పుడు ఇంకో శ్లోకం, అంటే ఇది 22వ శ్లోకం. ఇది జ్ఞానే మౌనం క్షమాసిక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయా గుణానుబంధిత్వా తస్య స ప్రసవా ఇవ. పరిచ్ఛేదం ఏంటంటే జ్ఞానే మౌనం క్షమ శక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ గుణానుబంధత్వాత్ తస్య సప్రసవాహ ఇవ అని అన్నమాట. దాని యొక్క భావం ఏమిటంటే లోకుల యొక్క గుణాగుణములను తెలుసుకున్న నైపుణ్యు అట్లు తెలియబడిన దుర్గుణములను ప్రస్తావింపగా ఉండుటయును, అపకారములకు ప్రత్యుపకారములను చేయగల శక్తి కలిగి ఉండుటయును, అట్టి శక్తి కలిగి ఉండి చేయబడిన అపకారములను మన్నించుటయును, దాతృత్వ ఉపపత్తి కలిగి ఉండుటయు, చేయబడిన త్యాగములను డంబముగా చెప్పుకొనకుండుటయును ఒక మనిషికి ఉండుట అరుదు. ఒక్కచో ఉండని ఈ 2 గుణములు ఈ దిలీప మహారాజు కలిగి ఉండెను. ఇప్పుడు ఇంకో శ్లోకం 23. అనాకృష్ణస్య విషయై విద్యానాం పారదృశ్యనాః తస్య ధర్మరతేరాసి ధృత్వం జరసా వినా. పరిచ్ఛేదం ఏంటంటే అనాకృష్టస్య విషయై విద్యానాం పారదృశ్యనః తస్య ధర్మరతే ఆసీత్ వృద్ధత్వం జరసా వినా. దీని యొక్క భావం ఏంటంటే జితేంద్రియుడును సర్వవిద్యా పారంగతుడును ధర్మరతుడును అయిన ఆ దిలీప మహారాజు వయోవృద్ధత్వము తప్ప కడమ అన్ని సద్విషయములలో వృద్ధత్వం అనగా ఔన్నత్యము కలిగి ఉండేది. అంటే ఒక ముసలివాడు అవుతున్నాడు తప్ప మిగిలిన అన్నింటిలో కూడా చాలా పాండిత్యం ఉన్న మహానుభావుడు సుమా అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో శ్లోకం 24. ప్రజానాం వినయాధానాదలక్షణాద్ ధ్వరణాదపి స పితరస్తాసాం కేవలం జన్మహేతవాః. పరిచ్ఛేదం ఏంటంటే ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాత్ అపి సహ పితరః తాసాం కేవలం జన్మహేతవాః. దీనికి సభ అంటే భావం ఏమిటంటే ఆ దిలీప మహారాజు ప్రజలను సన్మార్గ ప్రవర్తనగా చేయటం వలనను, భయముల నుండి సంరక్షించడం వలనను, అన్నపానాదులచే పోషించడం వలనను వారులకు తండ్రి అయ్యను. వారి తండ్రులు వాళ్లకు జన్మహేతుభూతులు మాత్రముగానే ఉండిరి. అంటే ఈయనే అన్నీ చూస్తున్నాడు. కేవలం మామూలుగా వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతున్నారో వాళ్ళు తప్ప, వాళ్ళు మిగిలిన విషయాలు తప్ప మిగిలినవన్నీ కూడా రాజుగారే చూసుకుంటున్నారు. దిలీప్ మహారాజు, దిలీప్ చక్రవర్తి అన్నమాట. నెక్స్ట్ శ్లోకం 25. శిచ్చై దండయతో దండ్యాన్ పరిణేతు ప్రసూతై అభ్యర్థకామో తస్యాస్తాం ధర్మాయైవ మనీషిణః. పరిచ్ఛేదం ఏంటంటే శిచ్చై దండయితాః దండ్యాన్ పరిణేతు ప్రసూతయే అపి అర్థకామౌ తస్య ఆస్తాం ధర్మాయ ఏవ మనీషిణ. అంటే అర్ధకామావపి అర్ధకామములు ధర్మ కొరకే ఆస్తాం అయినవి అనమాట అన్నీ కూడా. అంటే చెప్తున్నది దీని అర్థం ఏంటంటే చెప్తానంటే భావం తెలివిగల దిలీప్ మహారాజు ప్రజల మేలు కొరకు దండింపతగిన వారికి దండమును అంటే వాళ్ళ శిక్ష అనమాట. సంతానార్థము భార్యా పరిగ్రహము చేస్తుండేవాడుచుంటున్నాడు కనుక ఆయన దుష్ట నిగ్రహము శిష్ట పరిపాలన చేయడం వలన అతనికి ప్రాప్తమయ్యేది ధనాధికమును దారా పరిగ్రహమును ధర్మార్థములే అయినవి. ఇంకో శ్లోకం 26 ఏమిటంటే దుదోహ గాం స యజ్ఞాయ సస్యాయ మఘవాదివం సంపదీనిమయే నోభా దధతు భువనాద్వయం. పరిచ్ఛేదం ఏంటంటే దుదోహ గాం సహ యజ్ఞాయ సస్యాయ మఘవ దివం సంపద్వి నియమేన ఉభౌ దధతు భువనద్వయం.
భావం ఏమిటంటే దిలీప మహారాజు రాజుల వద్ద కప్పమనే భూమి అందలి ద్రవ్యమును విస్తారముగా తీసుకుని యజ్ఞములు చేయడం ద్వారా దేవతలకు తృప్తిని కలుగజేసి స్వర్గమును దేవేంద్రుడు దేహము నుండి భూమిలో వర్షముల సస్యవృద్ధిని కలుగజేసి భూమిని ఒకరి లోకమును మరొకరు చొప్పున వారు ఈ 2 లోకములను సంరక్షించిరి. ఇప్పుడు ఇంకో శ్లోకం 27. నా కిలానుయు సస్య రాజానో రక్షితుర్యశః యావృత్త యత్పరస్యేభ్యః స్వేభ్యః శ్రుతౌ తస్కృతా స్థితాః. పరిచ్ఛేదం ఏంటంటే నా కిల అనుయయు తస్య రాజానః రక్షితుః యశః యా వృత్త యత్ పరిస్యేభ్యః శ్రుతౌ తస్కృతా స్థితా. భావం ఏమిటంటే ప్రజా సంరక్షణమునందు ఇతర రాజులు దిలీప మహారాజులకు సములు అనడు యశస్సును పొందకపోయారంటే ఆయనతో సమానంగా ఎప్పుడు అవనారకపోయారు మిగిలిన రాజులు ఈయనతో పాటు దిలీప్ మహారాజుకి. ఎందువలన దిలీపుని రాజ్యంలో దొంగతనము శబ్దాలను వల్ల తెలుసుకునవలసిందే కానీ క్రియ వలన తెలుసుకునవలసిందిగా కాకపోయాను, అనగా దొంగతనం బొత్తిగా లేకపోయాను. అదనమాట. ఇంకో శ్లోకం ద్వేష్యోపి సమ్మతశిష్ట సస్య యథౌషధం త్యాజ్యో దుష్ట ప్రియో ప్యాసి లంగుళీవో రగక్షత. పరిచ్ఛేదం ఏంటంటే ద్వేష అపి సమ్మత శిష్ట తస్య అర్థస్య యథా ఔషధం త్యాజ్య దుష్ట ప్రియ అపి అసీత్ అంగుళీ ఇన ఉరగక్షత. భావం ఏమిటంటే ఆ దిలీప మహారాజులకు యోగ్యుడు దేశీయన రోగి అనిష్టమైన మందు ఎట్లు ఇష్టమో అటులా ఇష్టుడును దుష్టుడు అంటే అట్లా ఇష్టుడును దుష్టుడు అయిష్టమైన పాము వలన కరవబడిన వేలు ఎలాగున కోసివేయబడునో అలాగున త్యాజ్యుడు అనగా అనిష్టుడు. అలాంటివన్నీ వదిలిపెట్టేసేవాళ్ళు. అదనమాట ఆయన. ఇప్పుడు 29వ శ్లోకం. తం వేద విదధే నూనం మహాభూత సమాధిన తదా హి సర్వే తస్యాసన్ పరాధైక ఫలాగుణాః. పరిచ్ఛేదం. తం వేదా విదధే నూనం మహాభూత సమాధిన తథా హి సర్వే తస్య ఆసన్ పరాధైక ఫలాః గుణాః. భావం ఏమిటంటే దానికి బ్రహ్మ ఆ దిలీప మహారాజును శ్రేష్టమైన పృథివ్యాది పంచభూత సారము చేత సృజించను. అందువలనే ఆయన గుణములన్నీను పరుల సౌఖ్యములకే ఆకరములుగా ఉంచెను. అంటే అంత గొప్పవాడు, అంత ఇతరుల కోసం అదనమాట. ఇక్కడితో ఎపిసోడ్ విరామ ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.